తెలంగాణలో బీసీ కోటా జీవో విడుదల. స్థానిక సంస్థల ఎన్నికలపై రేపు ఈసీ సమావేశం. కొత్త డీజీపీగా శివధర్ రెడ్డి నియామకం. మెట్రోపై ప్రభుత్వ నిర్ణయం బాధ్యతారాహిత్యం. ఎల్ఎడ్టీపై సీఎం పగబట్టారన్న కేటీఆర్. ఫార్ములా ఈ కేసులో అరెస్టుకి సిద్ధమని ప్రకటన. హైదరాబాద్ గచ్చిబౌలిలో ఈడీ సోదాలు. కార్ల స్మగ్లింగ్ కేసులో 6 గంటల పాటు తనిఖీలు. సోదాల్ని స్వాగతించిన కేంద్ర మంత్రి బండి. జూబ్లీహిల్స్ బీఆర్ఎస్ అభ్యర్థిగా గోపీనాథ్ భార్య. ఆయన ఆశయాల్ని కొనసాగిస్తానన్న సునీత. అవకాశం ఇచ్చిన కేసీఆర్ కు ధన్యవాదాలు. వాయుగుండం రేపు తీరం దాటే అవకాశం. 24 గంటల్లో కోస్తా జిల్లాలో విస్తారంగా వర్షాలు. తెలంగాణకు భారీ వాన సూచన. హైదరాబాద్లో ఉప్పొంగుతున్న మూసి. ముసారాంగ్ బ్రిడ్జ్ దగ్గరున్న బస్తీలోకి వరద. సురక్షిత ప్రాంతాలకి జనం తరలింపు. రోడ్లపై గుంతలు లేకుండా చేశాం. 175 ఎంఎస్ఎంఈ పార్కులు ఏర్పాటు చేస్తున్నాం. 4,71,000 జాబులు కల్పించామన్న చంద్రబాబు. అసెంబ్లీలో బాలకృష్ణ వ్యాఖ్యలు సిగ్గుచేటు. జగన్ చిరంజీవులపై అవహేళనగా మాట్లాడారు. చంద్రబాబు స్పందించాలన్న బొత్స. సవీంద్రారెడ్డి అరెస్టుపై భిన్న వాదనలు. కేసుని సీబీఐకి అప్పగించిన ఏపీ హైకోర్టు. తప్పుడు కేసులు పెడుతున్నారన్న జోగి. పవన్ కళ్యాణ్కి తగ్గని వైరల్ ఫీవర్. త్వరగా కోలుకోవాలని చంద్రబాబు లోకేష్ ట్వీట్లు. అందరికీ ధన్యవాదాలు చెప్పిన పవన్. కడప ఇన్ఛార్జ్ మేయర్గా ముంతాజ్ బేగం. సురేష్ బాబుపై అనర్హత వేటుతో ఛాన్స్. పంతం నెగ్గించుకున్న ఎమ్మెల్యే. హైడ్రో పవర్కి వ్యతిరేకంగా ఆందోళన. అల్లూరి జిల్లా అనంతగిరిలో వైసీపీ ర్యాలీ. రెవెన్యూ అధికారులకు వినతి పత్రం. కాంగ్రెస్లో మదర్ డైరీ ఎన్నికల వార్. ఓడితే బీర్లా ఐలయ్యదే బాధ్యతన్న శామ్యుయల్. పదవులకు రాజీనామా చేయాలన్న ఎమ్మెల్యే. కాకతీయ మెడికల్ కాలేజ్ ఆసుపత్రిలో సమ్మె. పారామెడికల్, నర్సింగ్ సిబ్బంది ఆందోళన. 6 నెలల బకాయిలు చెల్లించాలంటూ డిమాండ్. వికారాబాద్ జిల్లాకి రెడ్ అలర్ట్. ఉప్పొంగుతున్న కాగ్నా నది. జల దిగ్బంధంలో వీర్శెట్టిపల్లి. కరెన్సీ నోట్లతో అమ్మవారి అలంకరణ. ఎమ్మిగనూరులో 25 లక్షలతో అలంకారం. ఒంగోలులో 10 లక్షలతో నోట్ల దండలు. సృష్టి కేసులో 9 ప్రాంతాల్లో సోదాలు. ఫేక్ సరోగసీకి సంబంధించి కీలక పత్రాలు లభ్యం. మోసపోయిన వారి వివరాలు సేకరించామన్న ఈడీ. ఎన్నికల వేళ బీహార్ మహిళలకు వరాలు. మహిళా రోజ్గార్ యోజనని ప్రారంభించిన మోదీ. 75 లక్షల మంది ఖాతాల్లో 10,000 చొప్పున జమ. ఎన్నికల కోసమే సీఎం రోజ్గార్ స్కీమ్. 20 ఏళ్లు మహిళల ఖాతాలో డబ్బెందుకు వేయలేదు? బీహార్ ప్రచారంలో ప్రియాంక విమర్శలు. ట్రంప్ని కలిసిన పాక్ ప్రధాని షాబాజ్ షరీఫ్. శాంతి దూత అంటూ పొగడ్తలు. ప్రపంచ శాంతికి కృషి చేశారంటూ ప్రశంసలు.